మనం చాలా వేగంగా ముందుకు వెళ్తున్నాం కానీ ఈ పరుగులో ఏమైనా ముఖ్యమైనది వదిలేస్తున్నామా? రోజురోజుకీ మానవ విలువలు పడిపోతున్నాయనే ఆందోళన పెరుగుతోంది. ఇటీవల జరిగిన ఒక సదస్సులో దీనిపైనే పెద్ద చర్చ జరిగింది. మరి ఆ వివరాలేంటో చూద్దాం. ఈ సమస్యను అర్థం చేసుకోడానికి మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఈ ప్రశ్న కొత్తదేం కాదు, దాదాపు 40 ఏళ్లుగా మనల్ని అడుగుతూనే ఉంది. కాని ఈరోజు దీనికి సమాధానం వెతకడం గతంలో కంటే చాలా ముఖ్యమనిపిస్తుంది. నిజానికి ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి మేధావులు కూడా ఇదే చెప్పారు. మానవాళికి అసలు ముప్పు బయటనుంచి రాదు. అది అణుబాంబులు కాదు, మహమ్మారులు కాదు, మన లోపల ఉన్న నైతిక విలువల పతనం వల్లే వస్తుంది. మరి ఈ పతనాన్ని ఎలా ఆపాలి? దీనికి మన ప్రాచీన విజ్ఞానం ఒక అద్భుతమైన పరిష్కారం చూపిస్తోంది. అదే శౌచం అనే సూత్రం. వినడానికి సింపుల్గా ఉన్నా ఇది మన జీవితాల్ని మార్చే శక్తి ఉన్న ఒక కాన్సెప్ట్. అసలు శౌచం అంటే ఏంటి? చాలామందికి శుభ్రత అనే అర్థం తెలుసు. కాని ఇది కేవలం చేతులు కడుక్కోవడం లాంటిది కాదు. ఇది మన శరీరం, మన మనస్సు, మన మాటలు, చివరికి మన చుట్టూ ఉన్న పరిసరాలు అన్నీ పవిత్రంగా ఉండటం. ఇదొక సంపూర్ణ జీవన విధానమన్నమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మహాత్మాగాంధీ. ఆయన పరిశుభ్రతకు ఎంత విలువిచ్చారంటే బ్రిటిష్ వాళ్లు ఆయన్ని ఒక గొప్ప స్కావెంజర్ అని పిలిచారంటే ఆశ్చర్యపోతాం. ఆయన దాన్ని ఒక నైతిక బాధ్యతగా చూశారు. అందుకే స్వయంగా మరుగుదొడ్లు శుభ్రం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. సరే, ఈ శౌచం అనే పెద్ద కాన్సెప్ట్ని మనం సులభంగా అర్థం చేసుకోడానికి ఆ సదస్సులో దీనిని 3 భాగాలుగా విడగొట్టి చెప్పారు. ఈ 3 మన రోజువారీ జీవితానికి చాలా ముఖ్యమైనవి. ఓకే, మొదటి భాగంతో మొదలుపెడదాం. ఇది మన వ్యక్తిగత శుభ్రత, మన శరీరం యొక్క పవిత్రత గురించి. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, చాలా సింపుల్ విషయాలు. అంటే రుచి కోసం కాకుండా ఆరోగ్యం కోసం తినడం, జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం, రోజూ యోగా లాంటి వ్యాయామం చేయడం, శుభ్రంగా ఉండడం, అన్నిటికన్నా ముఖ్యంగా మన శరీరమిచ్చే సిగ్నల్స్ని వినడం, నొప్పి, దాహం లాంటివి. సరే, వ్యక్తిగత శుభ్రత నుంచి ఇప్పుడు మనం సమాజం వైపు వెళ్దాం. అంటే మన పరిసరాల శుభ్రత. ఇక్కడ మనం చేసే చిన్న చిన్న పనులు కూడా చాలా పెద్ద ప్రభావం చూపిస్తాయి. దీనికి తెలంగాణలోని ఇబ్రాహీంపూర్ అనే గ్రామం ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆ ఊరి ప్రజలందరూ కలిసికట్టుగా తమ గ్రామాన్ని శుభ్రం చేసుకున్నారు. దాని ఫలితమేంటో తెలుసా? ఆ ఊరు ఎంత ఆరోగ్యంగా మారిందంటే అక్కడ ఉన్న 4 డాక్టర్లు కూడా ప్రాక్టీస్ లేక వేరే ఊరికి వెళ్ళిపోవాల్సొచ్చింది. ఆలోచించండి. చూసారా? ఆ గ్రామం చేసిందొక్కటే వ్యర్థాల వైపు చూసే దృష్టిని మార్చింది. చెత్తని ఒక సమస్యగా కాకుండా ఒక సంపదగా, ఒక వనరుగా చూడటం మొదలుపెట్టింది. ఇప్పుడు జపాన్, స్వీడన్ లాంటి దేశాలు కూడా ఇదే చేస్తున్నాయి. నిజానికి స్వీడన్ ప్రతి సంవత్సరం దాదాపు 9,80,000 టన్నుల చెత్తను వేరే దేశాల నుంచి కొంటోంది. అవును, కొంటోంది. దాన్ని ప్రాసెస్ చేసి కరెంట్ తయారుచేస్తోంది. ఇది నిజంగా అద్భుతం కదూ? ఇక చివరిది, 3వ భాగం, బహుశా అన్నిటికంటే ముఖ్యమైనది, ఇంక చాలా కష్టమైనది కూడా. అదే ఆంతరశౌచం. అంటే మన మనస్సు యొక్క పరిశుభ్రత. ఈ రోజుల్లో మన మనస్సుని పాడుచేసే అతి పెద్దవాటిలో ఒకటి ఏంటంటే ఈ డిజిటల్ ప్రపంచం, సోషల్ మీడియా వ్యసనం. దీని గురించి అర్థం చేసుకోవడానికి ఒక ప్రశ్న వేసుకుందాం. సాధారణంగా 7 నుంచి 20 ఏళ్ల మధ్య వయసున్నవాళ్లు రోజూ సోషల్ మీడియాలో ఎంతసేపు ఉంటున్నారు? ఆ సదస్సులో చెప్పిన లెక్కల ప్రకారం రోజుకు 3 నుంచి 5 గంటలు. ఇది నిజంగా చాలా ఎక్కువ, చాలా ఆందోళన కలిగించే విషయం. మరి దీనివల్ల ఏం జరుగుతోంది? మన మెదడు మీద నిరంతరం ఈ డిజిటల్ స్టిమ్యులేషన్ పడటం వల్ల ఏకాగ్రత దారుణంగా తగ్గిపోతోంది. కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా, గ్రహించాలన్నా చాలా కష్టమైపోతోంది. ఈ విలువల పతనమనేది కేవలం మాటల్లో చెప్పే విషయం కాదు. ఒక నిజజీవిత కథ ద్వారా దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. ఇది మనల్ని చాలా ఆలోచింపజేస్తుంది. 1993లో కెవిన్ కార్టర్ అనే ఒక ఫోటోగ్రాఫర్ సుడాన్లోని కరువుని కవర్ చేయడానికి వెళ్లాడు. అక్కడ ఆకలితో చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక చిన్నారిని, దానికోసం ఎదురుచూస్తున్న ఒక రాబందుని ఫోటో తీశాడు. ఆ ఫోటోకి పులిట్జర్ బహుమతి వచ్చింది. కాని ఆ విజయం అతనికి సంతోషాన్నివ్వలేదు. కొన్ని నెలలకే తాను చూసిన ఆ భయంకరమైన దృశ్యాల జ్ఞాపకాలతో వెంటాడబడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తన సూసైడ్ నోట్లో ఇలా రాసుకున్నాడు: హత్యలు, శవాలు,
కోపం, నొప్పి, ఆకలితో ఉన్న పిల్లల జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. ఈ మాటలు వింటే ఒక సాక్షిగా తన పాత్ర గురించి అతను ఎంత వేదన పడ్డాడో అర్థమవుతుంది. కెవిన్ కార్టర్ కథ మన అందర్నీ ఒక లోతైన ప్రశ్న అడుగుతోంది. ఈ రోజుల్లో ప్రతి దాన్ని రికార్డ్ చేసే యుగంలో కళ్ళెదుట ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు దానికి సాక్షిగా నిలబడటం ఎప్పుడు సహాయం చేయకపోవడంతో సమానమవుతుంది? ఆ చిన్నారికి సహాయం చేయకుండా ఫోటో తీయడాన్ని ఎంచుకోవడం ద్వారా అతను తనలోని మానవత్వాన్ని ఎంత కోల్పోయాడు? మనం కూడా మన జీవితాల్లో ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తున్నాం? ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం.